అసలు ఏ బేసిస్లో ఉంది, దీనికి సంబంధించి బెయిల్ ఏ బేసిస్ పైన బెయిల్ వచ్చింది అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు అల్లు అర్జున్ సంబంధించిన కేసు, ఇది నేచర్ ఆఫ్ కేసు ఏంటి, అసలు దీనిపైన ఏ బేసిస్ పైన బెయిల్ రావడం జరిగింది? ఇది ఏదైతే పోలీస్ వాళ్ళు ఫైల్ చేశారో కేసు, అది చాలా దారుణం. అది జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే యాక్సిడెంట్లో అక్కడ చనిపోయిన అవుతాం. కానీ ఇందులో ఆల్రెడీ ఏంటంటే అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది ఏ విధంగా కూడా డైరెక్ట్గా లేదు. ఎఫ్ఐఆర్లో ఏంటంటే వాళ్ళు ఏదైతే 105 ఇంక్లూడ్ చేశారో అది ఏంటంటే లైఫ్ కన్విక్షన్. అంటే ఇతని యొక్క నేరం అనేది ఏంటంటే చేసిన నేరం జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నది, అంత పెద్ద సెక్షన్ అనేది. రెండవది ఏంటంటే సంఘటన జరిగింది ఏదైతుందో దాంట్లో అతని యొక్క బాధ్యత ఏది లేదు అని చెప్పేసి నిరూపించడం జరిగింది. అయితే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ప్రియర్ నోటీస్, ముందుగా నోటీస్ ఇవ్వకుండా అతను రావడం జరగడం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. కానీ ఆల్రెడీ సినిమా యాజమాన్యము 2 రోజుల ముందే ఆల్రెడీ కమిషనర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 రోజుల తర్వాత సో డేట్ నాడు అల్లు అర్జున్ వస్తున్నారు, బందోబస్తు అనేది పెద్ద మొత్తంలో అరేంజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం. కానీ చెప్తున్నారు, కానీ ఇదైతే లెటర్ ఏదైతే ఉందో ఈరోజు బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పోలీసులకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఇన్ని రోజులు పోలీసులు వాదించారు. సో అంటే ఈ రోజు లెటర్ బయటకు వచ్చింది, దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే ఆ విషయం అని ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈవెన్ కోర్టులో కూడా అదే చెప్పారు. మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, ముందుగానే ఏంటంటే మాకు ఏ విధమైన పర్మిషన్ అనేది తీసుకోవాలని చెప్పారు. సెకండ్ తర్వాత ఏం చెప్పారంటే ఆల్రెడీ మాకు నోటీస్ అనేది ఇచ్చాం కానీ మేము పర్మిషన్ ఇవ్వాలన్నారు. దాన్ని కోర్టు కూడా తప్పుగా పట్టింది. మీరు ముందేమో ఆల్రెడీ నోటీసే ఇవ్వాలి, మా దృష్టికే రాలేదన్నారు. ఇప్పుడేమో మేము పర్మిషన్ అలా చేయండి. పోనీ మీరు పర్మిషన్ ఏమన్నా రిజెక్ట్ చేస్తుంటే ఆ రిజెక్షన్ డాక్యుమెంట్ ఏమన్నా చెప్పండి, మా ముందు ఉంచండి, అప్పుడు వారి మీద ఆలోచిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ దగ్గర ఏ విధమైన మెటీరియల్ అనేది లేదు, ఏది మేము రిజెక్ట్ చేసినామని. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళైతే పర్మిషన్ ఏదైతే అడిగినారో దాన్ని కూడా బేసిక్గా తీసుకోవాల్సిన అవకాశం వచ్చింది. ఇంకొకటి చెప్పండి సార్, ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు వాదించారు, రిమాండ్ రిపోర్ట్లు కూడా పేర్కొనడం జరిగింది. సో దీన్ని మరి అంటే ఏ బేసిస్లో అంటే బెయిల్ ఇచ్చింది మరి కోర్టు? అల్లు అర్జున్కి ఒక ఫండమెంటల్ రైట్, అతను కూడా సామాన్యమైన ఒక సిటిజన్, అని ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కానీ అతనికి ఉన్న ప్రాథమిక హక్కు. కాబట్టి ఏంటంటే అతను రావడం అనేది తప్పనేది కాదు. కానీ ఏంటంటే ఇతనికి బెయిల్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ నాట్ ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ సార్ ఏదైతున్నారో బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా క్వాష్ పిటిషన్ ఉంది. ఆన్ క్వాష్ పిటిషన్ ఏంటంటే దాని వల్ల క్వాష్ చేయమని చెప్పారు. వైల్ పెండింగ్ క్వాష్ పిటిషన్ ఏదైతే పెండింగ్ నడుస్తుందో ఈ మధ్యలో ఆల్రెడీ వీళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అరవింద్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నా కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా కూడా ఆ పిటిషన్ బేస్ మీద కూడా బెయిల్ పిటిషన్ ఏదైతే ఉన్నాయో గ్రౌండ్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయితే హైకోర్టుకు ఆ పిటిషన్ మీదనే వితౌట్ ఫైలింగ్ ద బెయిల్ పిటిషన్ ఆల్సో మూవ్ చేయకుండా కూడా అనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ గ్రౌండ్ మీద ఇమ్మీడియట్గా ఇతనికి బెయిల్ ఆర్డర్ పాస్ చేయడం అయింది. అయితే ఇందులో కండిషన్ బెయిల్, ఇది ఓన్లీ 28 days మాత్రమే బెయిల్. ఈ లోపల రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసేసుకొని రెగ్యులర్ బెయిల్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంటే ఇవన్నీ బట్టి చూస్తే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ఈజీగానే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా, ఇందులో ఏమన్నా మళ్ళీ కాంప్లికేషన్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇక్కడ మనకు గమనించవలసిన ఏంటంటే హైకోర్టే సాటిస్ఫై కాలేదు వాళ్ళు ఫైల్ చేసిన ఎవిడెన్స్ ఏదైతుందో, అతని యొక్క పాత్ర ఎంతవరకు అన్న విషయాన్ని పోలీసు వాళ్ళు ప్రూవ్ చేయడంలో లేదు. కాబట్టి ఏంటంటే హైకోర్టే సాటిస్ఫై కాలేదు కాబట్టి రెగ్యులర్ బెయిల్ అనేది నాకు తెలిసినంత మటుకు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈరోజు వ్యక్తిగత పూచీకత్తు అని చెప్పారు. సో వ్యక్తిగత పూచీకత్తు అంటే ఇంకేమైనా కండిషన్స్ పెట్టారా, పాస్పోర్ట్ లాంటివి, లేదంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదని అట్లాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా బెయిల్లో? ఆ కండిషన్ ఎప్పుడు పెట్టాడంటే అందులో అతని ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందని భావించినప్పుడు అలాంటి కండిషన్ పెట్టే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే అల్లు అర్జున్ యొక్క పాత్ర అనేది లేనన్నది గమనించడం అయింది. ఉన్న ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అతనికి అప్లికేబుల్ కావు. కాబట్టి ఏంటంటే అతను ఒక సెలబ్రిటీ, ఏ విధంగా కూడా అతను ఇక్కడ పోయే అవకాశం కూడా లేదు. కాబట్టి డైరెక్ట్ ఓన్లీ 28 days వరకు రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ ఆర్డర్ జనరల్గా ఏంటంటే ఒక బెయిల్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు లోయర్ కోర్టులో షూరిటీ ఫండ్ చేయాలి. కానీ రేపు ఎల్లుండి 2 రోజులు సెలవులు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఆ 2 రోజులు అనేది అరవింద్ గోస్వామి పిటిషన్లో కూడా జడ్జిమెంట్లో కూడా క్లియర్ చెప్పారు. ఒక వ్యక్తిని అన్నెసెసరీగా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం అనేది అది ప్రాథమిక హక్కుకు భంగం. ఇప్పుడు ఒకవేళ ఈరోజు రిలీజ్ కాకపోతే అతను 2 రోజులు జైల్లో ఉండవలసిన అవకాశం ఉండేది. కాబట్టి ఏంటంటే ఈ జైలు సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇవ్వడం వల్ల ఏదైతే ఉందో 50 పర్సనల్ బాండ్ షూరిటీ జైలు సూపరింటెండెంట్ ఫర్నిష్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ నాంపల్లి కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలా సార్? రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులోనే బెయిల్ పిటిషన్ మూవ్ చేయాల్సి వస్తుంది. అసలు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఈ విడుదల ప్రాసెస్ అనేది ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ బెయిల్ పేపర్ తీసుకొని లోపలికి వెళ్ళారు కదా అడ్వకేట్స్? ఎస్, వెళ్ళారు లోపలికి. ఈ బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జైలు సూపరింటెండెంట్ దగ్గర ప్రాసెస్ ఉంటుంది, అది కంటిన్యూషన్ అవుతుంది. ఒక ½ hour అటు ఇటు అయినా కానీ ఇక అయిపోయిన టైం కూడా బయటకు వచ్చేస్తారు ఇప్పుడు.
సో ఇది మనం చూస్తూ ఉన్నాము. సీనియర్ అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు ఏదైతే హైకోర్టు ఏదైతే బేసిస్ పైన ఇచ్చిందో బెయిల్, ఖచ్చితంగా అది ఆయనకు మరికొద్ది సేపట్లోనే ఆయన బయటకు రాబోతా ఉన్నారు. అందులో బెయిల్లో కండిషన్స్ కూడా ఎట్లాంటి కండిషన్స్ కూడా పెట్టలేదని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకు ఓన్లీ 50,000 పూచీకత్తు పైన బెయిల్ ఇస్తా ఉన్నారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ లోపు తర్వాత అంటే 4 వారాల లోపు కింది కోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఫుల్ టైం బెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.